హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అన్నప్రాసన అయితే వెండి గిన్నెలో వెండి స్పూన్తోని ఫస్ట్ ముద్ద పెడతారండి. ఓన్లీ అన్నప్రాసన అంటే వాళ్ళు తినడం అనే కాదు, ఫ్యూచర్లో వాళ్ళు 10 మందికి పెట్టి వాళ్ళు కూడా తినే అంత పొజిషన్లో ఉండాలని అన్నప్రాసనకి అలా విలువ ఇస్తారండి. ఈ రోజుల్లో అయితే అన్నప్రాసన కూడా చాలా వేడుగ్గా పండుగ చేస్తున్నారు. ఇంతకుముందు వీడియోలో అయితే అన్నప్రాసన రోజు ఏం తినిపించాలి అనేది ప్రాసెస్ మొత్తం వీడియో షేర్ చేశాను. ఈరోజు అయితే అన్నప్రాసన ఏ రోజు చేయాలి అబ్బాయిలకి అనేది చెప్తాను. అబ్బాయిలకి మాత్రం 6 నెలల 6వ రోజు, అంటే 5 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 6 మంత్స్ పడుతుంది కదా, ఎంటర్ అవుతుంది కదా, పడ్డ తర్వాత 6వ రోజు అని అర్థం. ముందుగా మీరు దేవుడికి పూజ చేసుకోవాలన్నా, పరమాన్నం కానీ ఎలాంటి వంట చేయాలన్నా కూడా ముందుగా నేను వీడియోలో చూపించినట్టు జడైతే దగ్గరికి పెట్టుకోండి. దేవుడికి మనసారా వేడుకొని, మా బాబుకి అయితే శివరాత్రి రోజున 6వ నెల 6వ రోజు అయింది. మా బాబుకి ఏ చేసినా కూడా అన్ని మంచి రోజులు కలిసి వస్తున్నాయండి. స్టీల్ గిన్నె తీసుకోండి. స్టీల్ గిన్నెలో మాత్రమే నేను వంట చేస్తున్నాను, మా బాబు కోసం కాబట్టి. అడుగుకి మందంగా ఉండే గిన్నెలో పరమాన్నం అయితే చేశాను. చూసారా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ వంట చేసినా కూడా మీరు ముందుగా జుట్టు అనేది విరబోసుకోవద్దండి. జుట్టు మంచిగా దగ్గరికని ముడి వేసుకోండి. ఎందుకంటే మన హెయిర్ అందులో పడే ఛాన్స్ ఉంటుంది, దోషాలు అనేది ఉంటాయి. సో అలా హెయిర్ అనేది వంటలో రావద్దంటే ముందుగా హెయిర్ అనేది ముడుచుకొని వంట చేయండి. మేము గుళ్ళో అయితే అన్నప్రాసన చేసామండి. దానికోసం అయితే ఇంట్లోనే పరమాన్నం వండేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వెండి గిన్నెలో షిఫ్ట్ చేశాను. మేనమామ అయితే తినిపించాలి కాబట్టి వీడియోలో కనిపించేది మా అన్న, పక్కన ఉండేది మీకు తెలుసు కదా, నా కూతురు అద్వైత. మేనమామ తినిపించాలి కాబట్టి ముందైతే పరమాన్నం వాడి ముందు పెట్టేసి వాడిని రమ్మన్నాను టెంపుల్కి. వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకున్నాడు. ముందుగా మేనమామ తినిపించడం అనేది ఆచారం. కొందరికి కొన్ని ఆచారాలు ఉంటాయి. కొందరింట్లో అయితే ముందుగా తండ్రులు, కన్న తల్లి అలా పెట్టాలంటారు. మా సైడ్ అయితే మేనమామలే చేస్తారు. సో మా అన్న అయితే అన్నప్రాసన చేశాడు మా బాబుకి. 6వ నెల 6వ రోజు తినిపించాలి. గుళ్ళో చేసుకుంటే చాలా మంచిదని నేను తెలుసుకున్నాను. మా పంతులు గారిని అడిగితే మాత్రం చెప్పారు, ఇలా నా ఇష్టానుసారం చేయట్లేదు, పంతులను అడిగితేనే 6వ నెల 6వ రోజు పరమాన్నం చేసి కానీ చక్కెర పొంగల్ చేసి కానీ తినిపించమన్నారు. ఫస్ట్ షుగర్ పెట్టడం నాకు ఇష్టం లేదు. దానికోసం అయితే బెల్లం వేసి పరమాన్నం చేసి అయితే చేశాను. ఇది పరమాన్నం ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసం ఇంతకుముందు వీడియో షేర్ చేశాను, అందులో వెళ్ళి చూసేయండి. ఫస్ట్ అయినా కూడా మంచిగా తింటున్నానండి మా బాబు. అయితే మనం ఇన్ని రోజులు మిల్కే ఇచ్చాం కదా, ఓన్లీ మదర్ మిల్క్. మనం ఎప్పుడు అన్నం తిన్నా కూడా వాళ్ళు మన ఫుడ్ కూడా తినాలి, అదేందో తెలియని ఫుడ్ కదా, అలానే చూస్తూ ఉంటారు. ఈరోజు మా బాబు కోసం ఫస్ట్ టైం వండి ఇలా గుళ్ళో అన్నప్రాసన చేయడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మా అన్న అయితే పెడుతుంటే తింటున్నాడు. ఫస్ట్ ఎలా తింటాడో తినడో అని ఒక అలా ఉండే ఫీలింగ్, కాకపోతే పర్లేదు తిన్నాడు. మా అన్న తర్వాత మా శ్రీవారు మా బాబుని తీసుకొని తినిపించారండి. అమ్మవారి గుడి దగ్గరలో ఉందండి. అయితే ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి రోజు శివాలయంకి వెళ్తే బాగుండేది, కాకపోతే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. సో ఇలా అమ్మవారి టెంపుల్లో కూడా లింగాభిషేకం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సైడ్లో వన్ సైడ్ వచ్చేసి ఫ్రీ ప్లేస్ ఉందండి, అక్కడికి వెళ్ళేసి అక్కడ మేము అన్నప్రాసన అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. పంతులు గారు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. సో గుళ్ళో అయితే ఇంకా మంత్రాలు అన్నీ తెలియదు, కానీ పంతులు గారు బిజీగా ఉన్నారు కాబట్టి మేమే మాకు తెలిసిన విధానంలో పెట్టేసుకున్నాము. 3 టైమ్స్ అనేది పెట్టాలండి. అన్నప్రాసన రోజు వెండి గిన్నెలో ఉన్న వాళ్ళైతే బంగారంతో అంటే బంగారు స్పూన్తో పెడతారు, లేని వాళ్ళైతే ఇలా వెండి స్పూన్తో కానీ, ఉన్నవాళ్ళు బంగారం ఉంగరంతో కూడా పెడతారండి. ఇంకా బంగారం ఉంగరం అయితే అవైలబుల్లో లేదు కాబట్టి వెండి స్పూన్తోని పెడుతున్నామండి. మా హస్బెండ్ పెట్టిన తర్వాత నేను కూడా పెట్టేశాను. నాకైతే ఇలా స్పూన్తో పెట్టడం కంటే ఒక మెతుకు నాలుగుకి టచ్ చేపియాలని చేత్తోనే పెడుతున్నాను.
మనకు తల్లుళ్ళకి ఏంటో ఈ స్పూన్తో తినిపిస్తే తినిపించినట్టే కాదు కదా. సో చేత్తోనైతే పెట్టేశాను. పర్లేదు, కొంచెం కొంచెం అయితే తింటున్నాడు. ఇలా తిన్నా కూడా ఉగ్గు అనేది 6 మంత్స్ ప్లస్, అంటే 6 మంత్స్ కంప్లీట్గా నిండిన తర్వాతే ఉగ్గు పెట్టాలని నేను అనుకుంటున్నాను. కొంతమంది అయితే పాలు సరిపోక ముందే ఇస్తారు, కానీ డాక్టర్స్ చెప్తారు కదా 6 మంత్స్ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తారు. దానికోసమైతే నేను 6 మంత్స్ ఓన్లీ మిల్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అన్నప్రాసన, శివరాత్రి అన్నీ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి అలా అన్నం టచ్ చేయించాలని టచ్ చేసాము. ఇలా అన్నప్రాసనం అనేది పరమాన్నం పెట్టిన తర్వాత ఇలా టచ్ చేపిస్తారు కదా, ఫ్యూచర్లో ఏమవుతారో అని, దానికోసం అయితే వీడియో తీస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి చాకు, నెక్స్ట్ పరమాన్నం, భగవద్గీత, ఇక్కడ వచ్చేసి మా శ్రీవారి కంపెనీకి సంబంధించిన డైరీ, మా హస్బెండ్ రియల్ ఎస్టేట్లో చేస్తారు కాబట్టి ఆయనకు సంబంధించిన డైరీ, మనీ, స్పెడ్స్ వచ్చేసి ఫ్యూచర్లో సినిమా హీరోగా అవ్వాలని అనుకుంటే అవుతారేమో అని ఆశతోని అలా పెట్టాము. ఏది టచ్ చేస్తాడో చూడాలి. బోర్లాడైతే పడుతున్నాడు, కొంచెం కొంచెం కిందికి ముందుకి వెనుకకి ఇలా అవుతున్నాడు, కానీ కంప్లీట్గా ముందుకు రావడం లేదు. అందుకోసం అని చెప్పేసి కాళ్ళ దగ్గర ఇలా హ్యాండ్ సపోర్ట్ ఇస్తుంటే కొంచెం కొంచెం ముందుకు వచ్చేసాడు. ఏది టచ్ చేస్తాడో అని మేమందరం కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాము. రావాలని ట్రై చేస్తున్నాడు, కానీ రావట్లేదు ముందుకి. అయినా 5 మంత్స్ కంప్లీట్ అవ్వగానే ఎవరైనా కంప్లీట్గా ముందుకు వచ్చేస్తారా? 7 మంత్స్ అలా అయితే కానీ కొంచెం కొంచెం ముందుకు రారు కదా. మా పాప అద్వైత ఇది ముట్టుకో అని చూపిస్తూ ఉంది. అలా అయినా ముందుకు వస్తాడేమో అని. మా శ్రీవారికి చెప్పాను కాళ్ళకు వచ్చే సపోర్ట్గా ఇస్తుంటే ముందుకు జరుగుతారని, కానీ ఆయనకు కంప్లీట్గా ఎలా చేయాలని తెలియడం లేదు. నువ్వే వెళ్ళి అక్కడ సపోర్ట్ ఇవ్వమంటే నేను వెళ్ళాను. భగవద్గీత కానీ ఇలా డైరీస్ కానీ పట్టుకుంటే క్లాస్లో టాపర్గా ఉంటారని, మంచి విద్యావంతుడు, గుణవంతుడు అవుతాడని అనుకుంటారు. మనీ పట్టుకుంటే కోటీశ్వరుడు అంటారు. స్పెడ్స్ పట్టుకుంటే ఫ్యూచర్లో సినిమాలో అవకాశం ఉంది, ఎదుగుతారు అని ఒక హోప్తో. పరమాన్నం అయితే ముట్టుకుంటే తిండి ప్రియుడు అని అర్థం. చాకైతే ఎలాంటి ఆపదలు అడ్డంకులు వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి వస్తుందని అర్థం. ఏదో చాకు ముడితే వీళ్ళని అలా రౌడీ అని కాదండి అర్థం. నేను అలా కాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం సపోర్ట్గా ఇచ్చాను. ఇలా మన కాళ్ళ దగ్గర చేతి పెడుతుంటే అలా తన్నుతూ కొంచెం కొంచెం ముందుకైతే జరుగుతారు. ఫస్ట్ ఇవన్నీ సెట్ చేసినప్పటి నుంచి మా ఇన్ని డేస్ మనం తింటూ ఉంటే మా బాబు వచ్చేసి తినే వాటిని ఎక్కువ చూస్తూ ఉండేవాడు, పరమాన్నంని ఎక్కువ చూస్తూ ఉన్నాడు. మా శ్రీవారు భగవద్గీత టచ్ చేయమని చూపిస్తున్నారు. చూసారా, మా వారి డైరీ పట్టుకున్నారండి. అది జేబీ ఇన్ఫ్రా గ్రూప్ది. మా ఆయన అందులోనే వర్క్ చేస్తారు. తర్వాత భగవద్గీత పట్టుకున్నారు, చూసారా. దాని తర్వాత అవి పట్టుకున్నారు కాబట్టి ఎలాగో నేను కొంచెం ముందుకు జరిపేశాను. పట్టుకున్నవి అయితే సైడ్కి పెట్టేయాలి, ఇంకా పట్టుకునేవన్నీ కూడా ముందు పెట్టేయాలి. ఇంకా తర్వాత కూడా ఏం పట్టుకుంటారు అని ఆతృత కోసం అనేది పెడుతున్నాము. మీకైతే వీడియో క్లారిటీగా చెప్పాను కదా, తమ్నేల్లో చూసినట్టు. అన్నప్రాసన ఏ రోజు చేయాలంటే 6వ నెల 6వ రోజు. ఎక్కడ చేయాలంటే గుడిలో చేయాలి. ఎవరు తినిపించాలంటే మా సైడ్ అయితే మేనమామ తినిపిస్తారు, తండ్రి కానీ తల్లి కానీ తినిపించవచ్చు. కొన్నిసార్లు అయితే నానమ్మ తాత వాళ్ళు కూడా తినిపిస్తారు. దాని తర్వాత మనీ అయితే పట్టుకున్నాడండి. దాని తర్వాత అక్కడ మీకు కనిపించట్లేదు, పరమాన్నం కూడా పట్టుకున్నాడు. ముందు డైరీ, తర్వాత భగవద్గీత, తర్వాత మనీ పట్టుకున్నాడు. అద్దంకి టచ్ అయింది చేతు. పరమాన్నం అప్పుడు టచ్ చేశాడు, అది మీకు కనిపించలేదని మళ్ళీ వీడియో అలానే ఉంచితే స్పెడ్స్ పట్టుకున్నాడు. దాని తర్వాత పరమాన్నం పట్టుకున్నాడు.
ఇలా పిల్లలకు మనకున్నంతలో ఇలా వేడుకగా చేసుకోవడం అయితే ఆనందంగా ఉంటుంది. మన సాంప్రదాయాలను అయితే మర్చిపోవద్దండి. కొత్త యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. దానికోసం అయితే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్లో నేను కొంచెం అయితే తినిపించాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అవగాహన కోసం అనేది నా వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోషమ్మ టెంపుల్ అయితే దగ్గరగా ఉందండి. అమ్మవారి టెంపుల్లోనే అన్నప్రాసన అయితే చేశాము. అన్నం అంటే అమ్మవారే కదండి. ఇలా లాస్ట్లో టెంపుల్ బయట అయితే ఎత్తుకున్నాను. మా వారు తీశారు వీడియో. అమ్మవారి టెంపుల్లో కూడా లింగార్చన, లింగాభిషేకం అవన్నీ కూడా జరుగుతున్నాయి. లోపల అమ్మవారిని చూడండి ఎంత కళగా ఉంటుందో. అమ్మవారిని చూడగానే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందు కూడా లింగం అనేది అలంకరించి చేశారు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.